హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాను. అదే బాష్ డిష్ వాషర్ అన్నమాట. అసలే నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నీకు చెప్పాలి. ఫస్ట్ మాకు కరోనా ఎఫెక్ట్ అయింది సెకండ్ వేవ్లో. అందరం హాస్పిటలైజ్ అయిపోయాము. ఇంటికి వచ్చాకైతే అస్సలు మాకు ఒంట్లో శక్తి ఉండేది కాదు. అలాంటప్పుడే బంధువులు వచ్చినప్పుడు మా మైడ్ 15 days అలా సెలవు పెట్టేసింది అనమాట. ఇంక అప్పుడు నా వల్ల కాదు అని ఇంకా బాష్ డిష్ వాషర్ కొనాల్సి వచ్చింది. నేను దీన్ని అమెజాన్లో 38,000కి కొన్నాను. ఈ 13 ప్లేస్ సెట్టింగ్స్ అనమాట. అసలు ఈ బ్రాండ్ 13 ప్లేస్ సెట్టింగ్స్ది ఎందుకు కొన్నాను అని తెలియాలంటే ఈ వీడియో మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్ అండి, కాస్ట్ అండి. మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువకే వచ్చింది నాకు. ఇంకా సైకిల్ టైం అన్నది మినిమం 60 minutesలో అయిపోతుంది మనకి సైకిల్. మిగతా వాటిలో అయితే 3 hours ఒకటి ఉంది, 1 hour 20 minutes అలా ఉంది. దీంట్లో మాత్రం సైకిల్ అన్నది మినిమం 60 minutesలో అయిపోతుంది అనమాట. ఇంకా హాఫ్ లోడ్ ఫీచర్ కూడా ఉందండి ఇందులో. ఇంకా సైకిల్ మధ్యలో వీ కెన్ ఓపెన్ ద డోర్ అనమాట. అండ్ పవర్ కట్స్లో ఉన్నప్పుడు రెజ్యూమ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయదన్నమాట. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ బాడీ అండి. ఇంకా బాష్లోనే మీకు వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ అని రెండు ఉంటాయి, కానీ నేను వైటే తీసుకున్నాను. కాస్ట్ కూడా సిల్వర్ది కన్నా వైట్ తక్కువ అనమాట. కానీ ఎటువంటి ఇష్యూస్ లేవు. కొంచెం మరకలు పడినా మనం వెట్ క్లాత్ క్లీన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఎందుకు 13 ప్లేస్ సెట్టింగ్స్కే వెళ్ళాను అంటే, ఒకటి నేను అబ్జర్వ్ చేశానండి. 13 ప్లేస్ సెట్టింగ్స్లో ఇంకా 14 ప్లేస్ సెట్టింగ్స్లో మెజర్మెంట్స్ చూస్తే లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ సేమ్గానే ఉన్నాయి, కానీ కాస్ట్ మాత్రం 14 ప్లేస్ది ఎక్కువగా ఉంది. నాకు ఈ స్పూన్స్ గరిటెలకి ఒక ట్రే ఇచ్చాడు 14 ప్లేస్లో అయితే. నాకు అనిపించింది ఈ స్పూన్స్కి పెట్టుకోవడానికి ఒక స్టీల్ స్టాండ్ ఒకటి కొంటే అందులో అన్నీ పెట్టేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేను 13 ప్లేస్ సెట్టింగ్స్కే వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో అందుకనే కాస్ట్ కూడా చాలా తక్కువలోనే అయిపోయింది. ఇంకా మాది డిష్ వాషర్ అనేది ఫుల్లీ ఆటోమేటిక్ అండి. సో దానికి ఏంటంటే దీనికి వాటేజ్ కూడా ఎక్కువే ఉంటుంది. సో మనం హై కరెంట్ కెపాసిటీ ఉన్న సాకెట్ మాత్రమే వాడాలి, లేకపోతే స్విచ్చెస్ అన్నీ కాలిపోతాయి అన్నమాట. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. డిష్ వాషర్స్ స్పెసిఫికేషన్స్లో చూసి దానికి తగ్గట్టుగా సాకెట్ని అరేంజ్ చేసుకోవాలి మనం. ఇంకా దీంట్లో నాయిస్ ప్రాబ్లం కూడా అస్సలు లేదు. ఈ డిష్ వాషర్ అన్నది హయ్యర్ ఎండ్స్లో కూడా మనకు దొరుకుతుంది, కాకపోతే వైఫై అలాంటివి కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైనా మనకి వైఫై ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే మాత్రం, సిగ్నల్గా వీక్ ఉంటే మాత్రం అవన్నీ ఫీచర్స్ ఉన్న వేస్ట్ అనిపిస్తుంది. సో బేసిక్ మోడల్కి వెళ్ళిపోతే బెటర్ అనమాట. నేను డిష్ వాషర్ని November 2021లో కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. అస్సలు ప్రాబ్లం అన్నది ఎప్పుడూ రాలేదు. అంటే మనం కూడా బాగా మెయింటైన్ చేయాలి. అంటే ప్లేట్స్ అన్నీ నీట్గా వాటర్లో వాష్ చేసి అందులో పెట్టాలి. అలా పెట్టినంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 3 months ముందు వరకు నేనే డిషెస్ అంటే సామాన్లన్నీ కడిగి నేనే అప్లోడ్ చేసేదాన్ని డిష్ వాషర్లో. ఒక్క హౌస్ మాపింగ్ కోసమే మెయిడ్ వచ్చేది, కానీ వాళ్ళకి ఒకే పనే కదా, జీతం సరిపోయేది కాదు వాళ్ళకి కూడా. సో నేనేం చేశానంటే ఒక 3 months ముందు నుంచి ఇలా స్టార్ట్ చేశాను. మా మెయిడ్కి కూడా అన్నీ చెప్పేశాను, సామాన్లు ఇలా డిష్ వాషర్లో పెట్టాలి అని మాట్లాడుకున్నాను. ఒక 4-5 days తను ఏం చేస్తుందో నేను దగ్గరుండి చూశాను. తనకి ఏమైనా డౌట్స్ వచ్చినా నాకు అడిగేది. ఆ తర్వాత అంతా తనే వేసేది. అలా సెట్ అయిపోయింది అనమాట. అప్పుడు కొంచెం జీతం కూడా నేను ఎక్కువ ఇచ్చేదాన్ని. సో కొన్నిసార్లు మెయిడ్స్ వాళ్ళ చేతితో తోమినా కూడా సబ్బు మరకలు ఉంటాయి కదా, అవి మనం చూడకపోయి అలా వాడితే కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి.
ఇప్పుడు నాకు ఒక పని తప్పింది, ఇంకా సామాన్లు కూడా చాలా శుభ్రంగా హాట్ వాటర్తో కడిగి డ్రై అయిపోయి చాలా నీట్గా వస్తున్నాయి అన్నమాట. ఇంకా మనం గ్లాస్వేర్ ఐటమ్స్ కూడా ఎక్కువగా వాడుకోవచ్చు ఇందులో. అవి మేడ్కి ఇస్తే పగిలిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కదా. ఇంకా పికిల్స్ లాంటివి చేసినప్పుడు చాలా ఆయిలీగా అయిపోతాయి బౌల్స్ అన్నీ. సో అవి డిష్ వాషర్లో పెడితే చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి, మనకు అసలు శ్రమే ఉండదు. సో ఎవ్రీ నీట్ అండ్ క్లీన్ కిచెన్లో కూడా డిష్ వాషర్ తప్పనిసరిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అండ్ మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా డిష్ వాషర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఎవరైనా పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, డిష్ వాషర్ని కిచెన్లో ఇన్బిల్ట్గా ఎప్పుడు ఇన్స్టాల్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ వన్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంచుమించు డబల్ వచ్చేస్తుంది మనకి కాస్ట్. అండ్ మనకి ఫ్రీ స్టాండింగ్కి ఇన్బిల్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట కాస్ట్లో. నెక్స్ట్ కిచెన్లో పెడితే ఏంటంటే మన సామాన్లు వేసినప్పుడు వాటర్ అంతా కిచెన్ ఫ్లోర్ మీద కబోర్డ్స్ మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంటే మీరు చూడండి, నాకైతే అంత అనిపించలేదు. ఇన్బిల్ట్గా పెట్టుకుంటే కొద్దిగా ప్రాబ్లం అనే ఉంటుంది, చాలా మెస్సీ అయిపోతుంది అంతా. సో చాలామంది కూడా నాకు చెప్పారు, మా ఫ్రెండ్స్ తీసుకున్నారు కాబట్టి. దీన్ని బయట యూటిలిటీలో సింక్కి దగ్గరగా పెట్టించుకుంటే మంచిదన్నమాట. ఇంకా డిష్ వాషర్లో 3 టైప్స్ ఆఫ్ క్లీనింగ్ సొల్యూషన్స్ వేస్తాము. ఒకటి సాల్ట్, లిక్విడ్, డిటర్జెంట్ అనమాట. ఇవన్నీ బాష్ కంపెనీ అయితేనే బాగుంటాయి, నేనైతే అవే యూస్ చేస్తున్నాను. సో నేను 2.5 years నుంచి బాష్ డిష్ వాషర్ని వాడుతున్నాను. ఇది నా జెన్యూన్ రివ్యూ అండి. మీరు కొనాలి అనుకుంటే ఫస్ట్ మీరు స్టోర్కి వెళ్ళి చూసుకోండి. ఈ కంపెనీ అని కాదు, ఏ కంపెనీ అయినా స్టోర్కి వెళ్ళి చూసుకున్నాక ఆన్లైన్లో పర్చేస్ చేయండి. సో అదండి నా జెన్యూన్ రివ్యూ ఆన్ బాష్ డిష్ వాషర్. తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అదండి ఈరోజు నా వ్లాగ్. మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.